హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. మనతో పాటు అన్వేష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో అండి. హాయ్ అండి. నేను కొన్ని రీల్స్లో చూసా. ఎలా అంటే జూనియర్ ఫ్రెషర్స్ వీళ్ళందరూ కష్టపడతారు, సీనియర్స్ ఏముండదు, వర్కే ఉండదు అసలు సాఫ్ట్వేర్లో అంటుంటారు. నిజంగానే సీనియర్స్కి వర్క్ ఉండదా? సో ఒకటండి, ఇప్పుడు జూనియర్స్ ఫర్ సీనియర్స్ అనుకున్నాం. సీనియర్స్ ఎట్లా అవుతారు? ఆ జూనియర్ ఫేజ్ దాటితేనేగా, వాళ్ళందరూ కష్టపడితేనే కదా. సీనియర్స్ అంటే ఎట్లుంటుందంటే ఆర్గనైజింగ్ ద వర్క్. వాళ్ళు వర్క్ చేయరు, వర్క్ చేపిస్తారు, అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తారు, అదంతా కరెక్ట్గా ఉందని చెక్ చేసుకుంటారు. చేసేదంతా జూనియర్సే, ఎంట్రీ లెవెల్ అండ్ మిడ్ లెవెల్. సీనియర్ లెవెల్ వాళ్ళందరూ ఆర్గనైజింగ్ అంతే. మీటింగ్స్ పెట్టడం, ఈ టీం ఎట్లా వర్క్ చేసింది, మీకు ఇచ్చిన మాడ్యూల్స్ కానీ వర్క్ వన్ ఎంతవరకు వచ్చింది, ఇంకెంత ఉంది, ఏంటి క్లయింట్తో కోఆర్డినేట్ చేసుకోవడం, ఇంతే. సో ఈ మీమ్స్ అనేది ఇప్పుడు మన లైఫ్ స్టైల్లో నుంచే వస్తాయి కదా. మీమ్స్ అయినా కూడా, ఏ రీల్స్ అయినా కూడా అదేంటంటే మన ప్రాక్టికల్ దాని నుంచే వాళ్ళు ఆలోచించి కొంచెం మనకి ఆ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లాగా చేస్తుంటారు. అదేంటంటే జూనియర్స్ అనేది వర్క్ మొత్తం వాళ్ళే చేస్తారు. మిడ్ లెవెల్ నుంచి తగ్గుతూ పోతూ ఉంటుంది. సీనియర్ లెవెల్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళందరితో వర్క్ చేయించడమే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ జాబ్ నేచర్. వాళ్ళు సొంతగా వర్క్ చేసేదేమి ఉండదు, ఎందుకంటే చేసేసి వచ్చారు కాబట్టి వాళ్ళతో చేయించాలంతే. వన్స్ ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ అంతా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. ఏఐ వచ్చిన తర్వాత లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి, అందరినీ తీసేస్తున్నారు. మరి ఏఐ ఇప్పుడు ప్రతి దాంట్లో, ఇంతకుముందు సాఫ్ట్వేర్ లేదు, సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత జాబ్స్ పెరిగాయి. యాక్చువల్గా వాస్తవాలు మాట్లాడుకోవాలంటే ఈవెన్ ఇప్పుడు మన టెక్నాలజీ ఏఐ వచ్చిన తర్వాత కూడా జాబ్స్ పెరగాలి. మరి తగ్గడానికి గల రీజన్స్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే అండి, యూజువల్గా ఇదివరకు జాబ్స్ పెరిగాయంటే హ్యూమన్తో చేయించుకున్న జాబ్స్ కాబట్టి, హ్యూమన్స్ చేసే జాబ్స్ కాబట్టి పెరిగిన మనకి రిలేటెడ్గా జాబ్స్ వస్తుంటాయి, చాలామందికి వచ్చాయి. ఇప్పుడేంటి, ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి, దానిలో చేసే వర్క్ పెరుగుతుంది, బట్ అక్కడ హ్యూమన్ అనే నీడ్ లేకుండా ఏఐతో దే ఆర్ మెయింటైనింగ్. అందువల్ల జాబ్స్ అనేది పెరుగుతున్నా ఆ జాబ్ అనేది హ్యూమన్కి కాదు, ఏఐకి. ఆ జాబ్ ఏఐకి పెరుగుతున్నాయి, ఎందుకంటే ఏఐతోనే వర్క్ చేయించేసుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది అనుకోండి, మాకు ఒక 10 people కావాలి, డెవలపర్స్, మిక్స్డ్ ఆఫ్ డెవలపర్స్, బిజినెస్ అనలిస్ట్, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళల్లో 10 peopleలో 6 people కావాలి మాకు, ఎందుకంటే 4 రిలేటెడ్గా మేము ఏఐతో చేయించేసుకుంటాం. ఓకే. సో ఏంటంటే ఒక 4 peopleకి మేము ఇచ్చే శాలరీస్ కానీ అన్నీ తగ్గిపోతాయి. ఆ ఏఐ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్కి దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో అందుకనే జాబ్స్ క్రియేట్ అవుతాయి, బట్ హ్యూమన్ రిలేటెడ్గా మనకి హ్యూమన్ నీడ్ ఉన్న జాబ్స్ తగ్గుతున్నాయి. అది ఎందుకంటే ప్రాజెక్ట్స్ తగ్గవు, టెక్నాలజీ పెరుగుతుంది, మొత్తం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది, మనకి ఎక్కువ పెరుగుతుంది. బట్ హ్యూమన్తో చేయించుకోవటానికి ఏఐ అనేది ఇప్పుడు అడ్డొచ్చేసింది. ఏఐతో చేయించుకుంటే సరిపోతుంది. వై? బికాజ్ ఈ చిన్న టాస్క్స్కి ఏఐ చాలు. దీనికి మళ్ళీ మనం ఒక హ్యూమన్కి శాలరీ ఇచ్చి తనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ ఎందుకు, తన మీద అంత బడ్జెట్ ఎందుకని. ఎందుకంటే ఒక బిజినెస్ చేసేటప్పుడు లాస్ట్కి ఎంత మిగులుతుందనే చూస్తాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుతుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది. సో ఖర్చులు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? మనం పెట్టే ఎంప్లాయీస్ని ఎక్కువ మంది తీసుకుంటే అంత ఖర్చు ఎక్కువ. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ బిల్లింగ్ ఎంత వస్తుంది అనేది సెకండరీ పార్ట్, బట్ మంత్లీ మనకి ఎంతమంది శాలరీ ఇస్తున్నామని చూస్తాం. అదే ఏదో మీరు రీప్లేస్ చేశారనుకోండి, ఆ ఇచ్చే శాలరీస్ తగ్గుతాయి కదా. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ మీద పెట్టే ఖర్చు చాలా తక్కువ వీళ్ళకి ఇచ్చే శాలరీస్ మీద పోల్చుకుంటే. ఎందుకంటే మీకు మినిమం 4 to 5 lakhs ఇప్పుడు అడుగుతున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక 35,000 to 40,000 ఇప్పుడు ఇవ్వాలి అంటే, మనం ఒక నలుగురిని తీసేసాం అనుకోండి, నలుగురి మీద ఏ పెట్టేసాం అనుకోండి, మనకి పడే ఖర్చులు తగ్గుతున్నాయి కదా. సో ద హార్డెస్ట్ పార్ట్ నౌ ఫర్ ఫ్రెషర్స్కి జాబ్స్ చాలా తక్కువ, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయినాయి, ఎందుకంటే ఏఐతో రీప్లేస్ చేసుకుంటారు. సో మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్లో ఏంటంటే ఏఐతో చేసేవి అంటే ఆర్గనైజింగ్ కైండ్ ఆఫ్ ఉంటాయి కాబట్టి కొంచెం వాళ్ళకి ఉంటున్నాయి. అండ్ ఇప్పుడు మిడ్ లెవెల్ టు సీనియర్ లెవెల్ మధ్యలో కూడా జాబ్స్ పోతున్నాయి. వాళ్ళకి పోతే రావడం చాలా కష్టం, ఎందుకంటే ఆ లెవెల్లో ఎవ్రీ కంపెనీలో అన్ని ఓపెనింగ్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఏఐ అనేది జాబ్స్ క్రియేట్ అవుతాయి, బట్ ఆ జాబ్ ఏఐతో చేయించుకుంటున్నారు కాబట్టి హ్యూమన్కి వచ్చే జాబ్స్, హ్యూమన్తో చేయించుకునే జాబ్స్ తగ్గిపోతాయి. నేను మొన్న విన్నా, కేరళలో సంథింగ్ ఏఐ కిడ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 16 years అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీస్కి ఏఐ రన్ చేస్తున్నాడు అని చెప్పేసి. మరి 16 yearsకి ఆ అబ్బాయి రన్ చేయగలిగింది, మన వాళ్ళు బీటెక్ అయిపోయి కోచింగ్ చేసినా కూడా ఎందుకు రన్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అది ఎందుకు వైరల్ అయింది? బట్ ఎందుకంటే అన్యూజువల్ టాలెంట్. ఇప్పుడు యూజువల్గా ఎక్కడ చూడని టాలెంట్ ఉంది కాబట్టి తను వైరల్ అయ్యాడు, తన రిలేటెడ్గా కొంచెం మన బజ్ క్రియేట్ అయింది. సో అందరి దగ్గర అట్లా ఉంటుందని చెప్పలేము,
రెండోది ఏంటంటే అంత సీరియస్నెస్గా వాళ్ళు ఫ్రమ్ డే వన్ ఫౌండేషన్ నుంచి వాళ్ళు ప్రాపర్గా దాని మీదే ఉన్నారని చెప్పలేము. ఆ సీరియస్నెస్ తేడా ఉంటుంది, ఆ ఫౌండేషన్ తేడా ఉంటుంది, మన గ్రాఫ్స్ చేసే పవర్ తేడా ఉంటుంది, మన ఇంట్రెస్ట్ తేడా ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్రెస్ట్ తనకి ఏ మీద ఉంది, తను సొంతగా నేర్చుకున్నాడు, తను సొంతగా ఇనిషియేషన్ తీసుకున్నాడు కాబట్టి ఈజ్ డూయింగ్ వండర్స్. బట్ కొంతమందికి ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఏంటి కొంచెం వెనక బ్యాకప్ ఉంది కాబట్టి కొంత బిజినెస్ పెట్టుకోవాలి కొంతమందికి ఉంటుంది, కొంతమంది ఏంటంటే వేరే కోర్ టైప్ చేద్దామని కొంతమంది ఉంటుంది, కొంతమంది ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే ఒకటి లైఫ్ స్టైల్ బాగుంటుందని, మనీ వస్తుంది. ఈ రెండు తప్ప సాఫ్ట్వేర్కి ఇంకో రీజన్ నాకు ఎప్పటి నుంచో డౌట్, ఇంకో రీజన్ లేదు. సాఫ్ట్వేర్ జాబ్ నిజంగా లైఫ్ స్టైల్ బాగుంటుందా? లైఫ్ స్టైల్ బాగుంటుంది ఒకటండి, హైఫై కొంచెం వెస్టర్న్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్. అంటే ఆ పార్టీస్ ఉంటాయి, టీ మీట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉన్నాయి ఇప్పుడు. ఇదివరకు ఏంటంటే సాఫ్ట్వేర్ అంటే కొంచెం డ్రెస్ కోడ్ వేసుకోవాలి, ఐడి కార్డ్ వేసుకోవాలి, స్వైప్ చేయాలి, స్వైప్ చేస్తే కానీ లోపలికి వెళ్ళలేము. సో ఎవరు రాలేరు, నేను ఒక్కని స్వైప్ చేస్తే కానీ వెళ్ళలేను నేను. అది కొంతమందికి లోపలికి ఎలా ఉంటుంది, ఆ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉంటుంది. సో అదేంటంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత మనం చేసే పనికి వాళ్ళు ఇచ్చే శాలరీకి నేను ఇంత చేసి ఇంతేనే ఇచ్చేది అంటారు. మనం బయట అదే శాలరీ చెప్తే నీకు ఇంత శాలరీ వస్తుందని అంటారు. బట్ తనకి నేను ఎంత చేస్తున్నా వాడు ఎంత ఇస్తున్నాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ అన్సాటిస్ఫాక్షన్, ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో స్టార్టింగ్లో బాగుంటుంది, కొంత ప్రాజెక్టులకు వెళ్ళిన తర్వాత ఆ స్ట్రగుల్స్, మనం చేసిన వర్క్కి మళ్ళీ రిపీట్ చేయమంటాం. సో ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. అప్పుడు ఏంటంటే బయటికి చెప్పుకోలేక, దాన్ని వదులుకోలేక ఆ స్ట్రగుల్స్ అనేది మనం అది చెప్పలేం. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఇన్ఫోసిస్ ఐబిఎంలో ఒక 8 years చేసినప్పుడు ఇన్ఫోసిస్ స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, అంటే ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు, తర్వాత ప్రాజెక్ట్స్ అన్నీ ఉంటాయి, పీస్ ఆఫ్ వర్క్ చాలా తక్కువ ఉండేది. ఎప్పుడైతే నేను సీనియర్ లెవెల్కి వెళ్తున్నా ఉన్నప్పుడు ఆ స్ట్రగుల్ కానీ లేకపోతే ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ ప్రెషర్ కానీ ఎక్కువైపోయింది. 50% నేను వదిలి రావడానికి కారణం ఆ ప్రెషర్ నాకెందుకు హెల్త్ మీద పడుతుంది, పక్కా పడుతుంది అని. అంటే చూసే వాళ్ళకి అంత ప్రెషర్ అనిపించదు. మా ఫ్రెండ్ కూడా సాఫ్ట్వేర్, మేమిద్దరం ఒకే రూమ్లో ఉన్నప్పుడు వాడు ఏం చేసేవాడు కాదు, ల్యాప్టాప్ మీద కూర్చొని ఆ 4 ల్యాప్టాప్ నొక్కేసి మళ్ళీ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి మంచి. అంటే నాకు ఏమనిపించదు అంటే, అరే నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా, బయటకు వెళ్తున్నా, ఎంత చేస్తున్నా, నాకు వాడంత శాలరీ రావట్లేదు. వాడు చూస్తే జస్ట్ ల్యాప్టాప్ ముందు పెడుతున్నాడు, ఓపెన్ చేస్తున్నాడు, ల్యాప్టాప్ నొక్కుతున్నాడు, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాడు, వీడికి లక్షల డబ్బులు వచ్చేస్తున్నాయి. బట్ వాడు కొన్ని డేస్కి సర్టెన్ పీరియడ్ వరకు అది బాగుంది, సర్టెన్ పీరియడ్ తర్వాత ఇంక వాడు సైకోటిక్ ఇంకా ఎలా అయిపోయాడు అంటే వాడు మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఎవరైతే ఇప్పుడు పక్కింటి వాళ్ళు కానీ మమ్మీ డాడీస్ కానీ ఏమనుకుంటారంటే సాఫ్ట్వేర్ ఇస్ టూ ఈజీ, ఏముంది వెళ్ళడం, మీరు అన్నట్టు ఆ స్వైప్ చేసి లోపలికి వెళ్ళి కూర్చొని కంప్యూటర్ ముందు కాసేపు కంప్యూటర్ నొక్కేసి మళ్ళీ ల్యాప్టాప్ మూసేసి ఇంటికి వచ్చేయడం. అవును, బట్ రియలిస్టిక్గా అది కాదు. అదేంటంటే మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది ఐటీలో, ఫిజికల్ స్ట్రెస్ ఉండదు. ఫిజికల్గా ఏమైనా చేసేది ఏమి ఉండదు, అంటే బాడీ అలసిపోవటం ఏమి ఉండదు, మైండ్ అలసిపోతుంది. మొత్తం బ్రెయిన్ దగ్గరే మొత్తం వచ్చే డిఫరెన్స్ అక్కడే ఉంటుంది. అందువల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఫిజికల్గా మీకు ఒక జాబ్ ఉందండి, అది ఫిజికల్గా కూడా చేయాలి అంటే మీకు హెల్త్ ఇష్యూస్ చాలా తక్కువ ఉంటాయి. అదే కూర్చొనే చేయాలి, మెంటల్గా మీరు ఆలోచించి చేయాలి, శాలరీస్ ఎక్కువ అంటే శాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆ మెంటల్ స్ట్రెస్ పడేది అనేది మనం ఫ్యూచర్లో దానివల్ల ఆ డ్రాబ్యాక్స్ అనేది మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ గ్రూప్కి వచ్చే వాళ్ళకి నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు నాలాగా అందరూ డిఫరెంట్గా లేరు, కొంతమంది సేమ్ అదే పాత్రలో పెద్ద పొజిషన్స్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు ఒకటే అంటారు, మ్యాక్స్ ఒక 2-3 years చేయగలను, ఇంతకన్నా ఎక్కువ చేస్తే నా హెల్త్ పాడైపోద్ది, ఇప్పటికే నా ప్రెషర్ పడుతుంది, ఇంతకన్నా ఎక్కువ చేస్తే ప్రెషర్ ఉండదు. అడుగుతుంటారు నన్ను, అరే ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయమంటావా, లేకపోతే నీ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేసుకుంటావా, ఇట్లా నా సేవింగ్స్ ఏం చేయాలి, ఎందుకంటే నేను జాబ్ ఎప్పుడైనా మానేయచ్చు, అట్లాంటి నాకు మైండ్ సెట్ వస్తుంది, అతని థాట్ వస్తుంది, ఎప్పుడైనా జాబ్ మానేసే థాట్ వస్తుంది. బట్ ఏంటంటే నా ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లున్నాయి, నా పిల్లలు వాళ్ళ స్కూలింగ్స్ కానీ ఏదైనా కూడా నేను ప్లాన్ చేసుకోవాలి కదా అని నన్ను అడుగుతూ ఉంటారు. అంటే కొన్ని ఇయర్స్ వరకు మనం దాన్ని ఓర్చుకోగలం, దాన్ని మేనేజ్ చేయగలం. బట్ కొన్ని ఇయర్స్ తర్వాత ఏమైపోద్దంటే ఇంకా మన వల్ల కాదు, ఫెడ్అప్ అయిపోయి ఇంకా నేను దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, ఇంకా నా వల్ల కాదు అనే థాట్కి వచ్చేస్తున్నారు. నా ఏజ్ గ్రూప్ వాళ్ళు పక్కా వచ్చేస్తున్నారు, 34, 35, 36 నుంచి స్టార్ట్ అయిపోతాయి. మ్యాక్స్ 40 కన్నా ఎక్కువ చేయలేరు. అంటే ఇంత స్ట్రగుల్ అయ్యి సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ ఫీలింగ్ వస్తే వాట్ ఈస్ నెక్స్ట్ ఏంటి మరి? నెక్స్ట్ ఇంకేం లేదు. సో కేవలం మనీ తప్ప అక్కడి నుంచి మనకి ఏం రాదండి. మనీ మెయిన్,
ఆ లైఫ్ స్టైల్ అంటారు కానీ ఆ లైఫ్ స్టైల్ అనేది ఇంటర్నల్గా అనుభవించేవాడికి ఉంటుంది. బయటోడికి అంతా ఒకే ఐడి కార్డ్ వేసుకోవటం, స్వైప్ చేసుకోవటం, లోపలంతా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చాలా రిచ్గా ఉంటుంది లోపల. వైబ్ ఎందుకు రిచ్గా ఉంటుంది? ఇప్పుడు నీకు ప్రాజెక్ట్ ఇవ్వాలంటే క్లయింట్ వస్తే నీ ఆఫీస్ని చూసే కదా ఇంప్రెస్ అయ్యేది. నేను నీ ఆఫీస్ని చూసి నీ దగ్గర ఉన్న హెడ్ కౌంట్ని చూసి ఇంప్రెస్ అవుతాడు. దానికోసం నువ్వు కొంచెం దాన్ని ఒక రాయల్గా నువ్వు మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ అ మార్కెటింగ్ టాక్టిక్స్. నీ కోసం పెట్టింది కాదు, ఎంప్లాయీ కోసం పెట్టింది కాదు అది. నా దగ్గర ఇంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఇది నా ఆఫీసు, ఇది నా డెవలప్మెంట్ సెంటర్ అని చెప్పి క్లయింట్స్ ఎవరైతే ప్రాజెక్ట్ ఇవ్వడానికి వస్తే వాళ్ళు చూపించడానికి, నీకు ఇంప్రెషన్ వాడి దగ్గర నీకు పెట్టడానికి నువ్వు అది చూపించుకోవాలి కదా. దానికోసం కంపెనీ కూడా అంత పెద్ద ఆఫీసెస్ కానీ అంత కొంచెం పాష్గా తీస్తాడు. మన కోసం తీయడు. ఎంప్లాయీస్ కూర్చుంటానికి వాళ్ళకి చాలా కన్వీనియంట్గా ఉండాలి, వాళ్ళకి ఎంత మంచిగా ఉండాలని చెప్పి మన కోసం ఎవడు ఆలోచించాడు. అంటే యాజ్ అన్ ఎంప్లాయీ ఎవడు ఆలోచించాడు. ఒక కంపెనీ వాడు ఎట్లా ఆలోచిస్తాడు? వీళ్ళని, ఈ కంపెనీని, ఈ ప్రదేశాన్ని, ఈ లొకేషన్ని నా క్లయింట్ చూస్తే ఎమ్మటి ఇంప్రెస్ అయిపోయి నా ప్రాజెక్ట్ ఇచ్చేయాలి, అట్లా ఆలోచిస్తాడు. అది కూడా ఒక మార్కెటింగ్ స్టంట్. అది మనకేమనిపిస్తుంది, ఈ కంపెనీ వాడు ఆ సీటింగ్ కానీ ఆ క్యూబికల్స్ కానీ భలే ఇస్తాడు, చాలా బాగుంటుంది. కొన్ని కంపెనీస్లో బాగోవు. ఎంప్లాయీస్ కూడా అట్లనే తయారయ్యారు. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్తే వాళ్ళు కూర్చునే ప్రదేశం అంతా చాలా రిచ్గా ఉంటే కానీ, లేకపోతే ఆఫీస్ అంత బాగాలేదు, క్లీన్గా లేదు, లేకపోతే అట్లా ఇట్లా ఉందని చెప్పి కొంతమంది మానేసిన వాళ్ళు చాలామందిని చూస్తాను. అంతెందుకు ఇప్పుడు నా ఆఫీస్ ఉంది, మై మిడ్ లెవెల్ కంపెనీ, నేను దాన్ని బట్టి నేను మెయింటైన్ చేసుకుంటా. వాళ్ళు వేరే పెద్ద పెద్ద కంపెనీస్లో వర్క్ చేసి 2 years 3 years నా కంపెనీకి వస్తే ఒకళ్ళో ఇద్దరు అట్లనే వెళ్ళిపోయారు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫిట్ ఇన్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాకు ఈ లొకేషన్ నచ్చట్లేదు, ఫైన్, యూ కెన్ లీవ్. నీకు జాబు, మనీ, లైఫ్ స్టైల్ ముఖ్యం కాదు, చుట్టూ రిచ్గా, ఎందుకంటే ఫొటోస్ దిగుతారు, స్నాప్ షాట్స్ ఇవన్నీ పెట్టుకోవాలి కదా. పక్కోడు అనుకోవాలి కదా, పోయి ఎక్కడో పని చేస్తున్నాడు, చుట్టూ భలే రిచ్గా ఉంది, చాలా పెద్ద కంపెనీ అనుకుంటే, చాలా పెద్ద ప్యాకేజ్ వస్తుంది అనుకుని చెప్పి అందరూ అనుకోవాలి కదా. ఫస్ట్ ప్రయారిటీ అదే ఇస్తారు. అక్కడ లైఫ్ స్నాప్ చాట్స్కి స్టేటస్కే కదా ఫస్ట్ ఇచ్చేది. వీకెండ్ వచ్చింది, ఐడి కార్డు ఇవన్నీ పెట్టి ఏంటంటే ఇంటర్నల్గా ఇప్పుడు ఇండైరెక్ట్గా అందరికీ చెప్పటం, నేను ఎక్కడ పని చేస్తున్నాను, నేను ఇది అని చెప్పి ఇండైరెక్ట్గా అందరికీ చెప్పుకోవటం. దట్స్ గోయింగ్ ఆన్ నౌ.